చలికాలం మేము ఐస్ క్రీమ్ తింటాం చూసారా. ఇక్కడ కేమలు వచ్చినాయి. బాసర్కి వెళ్దామా వద్దా అనుకుంటే మొత్తానికి అయితే బాసర్ ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. మేము బాసర మా ఊరికి వచ్చినాం. చింతకాయ పచ్చడి నూనె వేసి కొండల గుట్టల ప్రాంతాల్లో జున్ను విన్నుకు అన్నం తినిపిస్తున్నా. టైం అయితే అవుతుంది తెలియదు ఇప్పుడు నాకైతే. తింటారా? కమ్ముందా అన్నం? కమ్ముందా జున్ను? కమ్ముందా? అమ్మ అక్కడ కంకి తింటుంది, జాన్సీ కూడా కంకి తింటుంది. జున్ను అని ఆమె తింటాడు. అక్కడ పోయి మన విన్ను నాన్న వచ్చేసి అన్న తీసుకెళ్ళిండు. చింతకాయ పచ్చడి వేసుకొని తింటున్నాం అన్నమాట. ఇది ఈ వాతావరణం. మా కారు అక్కడ పార్క్ చేసాము. ఏం చూస్తున్నా అయిందా? కింద పడ్డా ఇంత ప్లేస్ లో నువ్వేం చేస్తాను? సో ఈరోజు చూసారు కదా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. దత్త జయంతి కంటే కూడా ఈరోజు చాలా పబ్లిక్ ఉన్నారు. సరౌండింగ్ మొత్తం కొండలు చూడండి. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర. సో ఈరోజు మన దత్తాత్రేయ ఈరోజు చూసారు కదా ఎంతమంది పబ్లిక్ వచ్చారు. ఫుల్ పబ్లిక్ ఉంది లైన్ అయితే. ఇక్కడ గర్భగుడి. చూసారా పబ్లిక్ ఎంత పబ్లిక్ ఉన్నారో. పబ్లికే పబ్లిక్. అక్కడ వచ్చినాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నారు. ఐస్ క్రీమ్ తింటారా? చూసారా ఎన్నో రాని పబ్లిక్ ఎంత పబ్లిక్ వచ్చారో. విపరీతమైన పబ్లిక్ ఉన్నారు మొత్తానికి. దత్త జయంతికి కన్నా ముందు ఎక్కువ. చలికాలం మేము ఐస్ క్రీమ్ తింటాం చూసారా. మరి చలికాలం ఐస్ క్రీమ్ తింటారా? పబ్లిక్ మాత్రం ఫుల్ వచ్చారు. మేము ఐస్ క్రీమ్ తింటాం ఇక్కడ అందరం కలిసి. విన్ను విన్ను రేణుకా ఎల్లమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూసారు కదా పరిస్థితి. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ కూడా, పోవడానికి వీలు లేకుండా. రేణుకా ఎల్లమ్మ టెంపుల్ దర్శనం చేసుకోవట్లేదు అన్నమాట ఇక. ఎందుకంటే చాలా పబ్లిక్లో వచ్చారు. ట్రాఫిక్ ఉంది ఇక్కడ కూడా, పోవడానికి వీలు లేకుండా. కనుక మేము ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరుతున్నాము. ఇంకా చూసారా ఇక్కడ నుంచి రేణుకామాత టెంపుల్ దగ్గరికి వెళ్తుంది. చూసారా ట్రాఫిక్ రేణుకామాత టెంపుల్ దగ్గర ఫుల్ పబ్లిక్ ఫుల్ ఉన్నారు కనుక ఇక్కడ దర్శనం చేసుకుని వీలు కాదు కనుక బయలుదేరాము. మేమైతే ఏం తినలేదు ఇంకా. అప్పుడు ఒక మక్క కంకి మాత్రం కొంచెం తిన్నాము. జున్ను అన్ని నిద్రతో పడుకున్నట్టున్నారు. ఐస్ క్రీమ్ తిన్నారు. అమ్మోడు ఏం తినలేదు. చూసారా ప్రకృతి ఎలా ఎంత మంచిగా ఉందో. ప్రజెంట్ మా ఊరు కాడికి వెళ్తున్నాను. మొత్తం ఘాట్ రోడ్ దిగుతున్నాము. కనిపించేది మా ఊరు అన్నమాట. అది కూడా కొండ మీద ఉంది. అది కింద తినిపోదామా? తినేసి వెళ్దామా అమ్మా? తిని వెళ్దామా? ఓకే. ఇంకా మా ఊర్లో నుంచి బయలుదేరుతాము. మా బాసర పోతామా కర్నూలు పోతామా అనేది తిన తర్వాత చూస్తాం. మా బాసర ప్రయాణంలో భాగంగా మాకు వచ్చేసి ఇక్కడ కేమలు వచ్చినాయి. ఎడార్లో ఉండాల్సిన కేమల్స్ మా దగ్గరకు వచ్చాయి అన్నమాట. ఓకే డాక్టర్ వస్తుంది కదా. ఎడార్ రావాల్సిన కేమల్స్ వచ్చేసి ఇక్కడ కేమల్స్ వస్తున్నాయి కదా. బాసర్కి వెళ్దామా వద్దా అనుకుంటే మొత్తానికి అయితే బాసర్ ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. ప్రజెంట్ అయితే ఏకవీర టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి వెళ్ళి నెక్స్ట్ బాసర్కి వెళ్తాము. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఏకవీర టెంపుల్కి ప్రజెంట్ అయితే వచ్చాము. లోపలికి వెళ్తున్నాము. దాదాపు మా ఊళ్ళో అన్ని టెంపుల్స్ మంచి డెవలప్మెంట్ జరుగుతున్నాయి అనమాట. 8వ శక్తి పీఠం తెలుగు రాసి ఉంది. ఏకవీర 8వ శక్తి పీఠం. చలో ఇక్కడ నుంచి నెక్స్ట్ బాసర్కి వెళ్ళాలి. ఇవాళ ఏకవీర మాతా టెంపుల్లో హోమం జరిగిందనమాట. 9 చండికా హోమం అట. 9 చండికా హోమం. సో ప్రజెంట్ అయితే అమ్మ వచ్చారు. సో మన మాత ఏకవీర మాత మా ఊర్లో అష్టాదశ శక్తి పీఠం 8వ శక్తి పీఠమైన మాత. సో ఫ్రెండ్స్ జున్ను విన్ అయితే జయ దర్శనం చేసుకున్నారా? జై మాతా కీ జై. జై మాతా కీ జై.
సో అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. ఇక్కడ నుంచి మేము బాసర ప్రయాణం అయితే స్టార్ట్ అవుతాము. జై మాతాకి. జయ దర్శనం చేసుకున్నావా? ఓకేనావా? ఓకేనండి, బయలుదేరుతున్నాం. సో నువ్వు చేసుకుంటున్నావు? పాలు తీసుకొస్తున్నారు. లాలున్నాయా? ఓకే కట్టుకోకు. సో ఏకవీర టెంపుల్ పక్కనే మనకు నది ఉంటుంది అనమాట. నదిలో నీళ్ళు ఉన్నాయి, చూసారు కదా అంతా నది. అండ్ మా జున్ను విన్నులు ఇక్కడ ఆటలాడుతున్నారు. సో ఇది మనకి ఏకవీర టెంపుల్ లోపలికి డైరెక్ట్ అనమాట. గర్భగుడి నుంచి మేము అంగూరు తెచ్చుకున్నాము. అంగూరు తిందామని చెప్పేసి మా జిన్నాని ఇన్నాని కూర్చున్నారు. జయ దగ్గర కూర్చున్నాము. తింటావా? ఇది తిను, అంగూరు తిను. నోవా? ఏకవీర టెంపుల్ నుండి బయలుదేరాము. ఏకవీర టెంపుల్ ముందు ముగ్గేశారు. ఇది మనకి శ్రీ ఏకవీరాదేవి. ఇది టెంపుల్, ఇది లోపట. ప్రజెంట్ అయితే మన సరస్వతి స్ట్రేట్గా పోతే బస్ స్టాండ్కి పోతే ఆర్టీసీ బస్ స్టాండ్ మన సరస్వతి మాత టెంపుల్ ఆర్చిలకి అయితే ఎంటర్ అయ్యాము. టెంపుల్ రోడ్కి వెళ్తున్నాము. సరస్వతి మాత టెంపుల్ రోడ్ బాసరకి ఎంటర్ అయ్యాము 6:32 బాసర రోడ్. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? టైం 8:24. మా దర్శనం అయిపోయింది. ఓకే, రికార్డింగ్ అవుతుంది అనమాట. సరస్వతి మాత దర్శనం అయిపోయింది. మేము వచ్చేసి ఇప్పుడు పులిహోర లడ్డూలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడే తినేసేసి ఇక్కడి నుంచి బయలుదేరదాము. ఇప్పుడు టెంపుల్ 8 క్లోజ్ అయిపోతుంది అనమాట. షాప్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతున్నాయి. మా వినునాని నేను ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళాను కదా, మళ్ళీ అక్కడ కార్ గురికారంటే మన కెమెరా తీసుకొని వెళ్ళడానికి చెప్పేసి కార్ దగ్గరికి వెళ్ళాను. వచ్చాను విన్నాను. పుట్టేటికలు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ తిరుపతికి వెళ్ళడమే. ఝాన్సీ కూడా వెళ్ళేది అక్కడికి. చలో మేము ఇప్పుడు పులిహోర లడ్డు తినేసి కొంచెం ప్రయాణం స్టార్ట్ అవుతుంది కరీంనగర్కి. సో ఇక్కడ మా టిఫిన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే టిఫిన్ అంటే మేము ప్రసాదం తిన్న తర్వాత ఇక్కడ బయలుదేరుతాం. ఇంకా అందరం వచ్చాము ప్రజెంట్. మన విన్ను నాని వస్తున్నాడు పులిహోర. చలో ఇప్పుడు ఏంది పులిహోర తింటున్నాను. కార్తీక్ నాన్న ఏం తింటున్నాడు? లడ్డా పులిహోరనా? నువ్వేం తింటున్నావు? నువ్వు పులిహోర తింటా లడ్డు తింటున్నావు? నువ్వు పులిహోర లడ్డా జున్ను? ఓకే. సో నేను కూడా పులిహోర లడ్డు తినేసి బయలుదేరుతా. నీకు 2 కావాలా? చాలా తినేసి. ఓకే. టెంపుల్ ఆవరణలో రాత్రిపూట 8:30 ప్లేస్లో అనమాట. ఇది ఎంట్రన్స్. ఇట్లా స్ట్రేట్గా వెళ్ళి లెఫ్ట్ వెళ్తే టెంపుల్ దర్శనకి వెళ్తాము. సో గోయింగ్ టు కరీంనగర్ ఫ్రమ్ బాసరా. అక్కడ పౌర్ణమి చంద్రుడు రోజు మాత్రమే మేము బాసరా మా ఊరికి వచ్చినాం.